గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర యుద్ధకాండాలు పూర్తి చేసి ఉత్తరాఖండ్లోని 102వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 103వ సర్గను ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ మహారాజ్ కీ జయ. కస్యచిత్వధ కాలస్య రామే ధర్మపరే స్థితే కాలస్తాప స్వరూపేణ రాజ్యద్వారముపాగమత్. రాముడు ఈ విధంగా ధర్మపరుడై ఉంటూ ఉండగా కొంతకాలానికి కాలపురుషుడు ముని రూపంలో రాజద్వారం దగ్గరికి వచ్చాడు. సోబ్రవీల్లక్ష్మణం వాక్యం ధృతిమంతం యశస్వినం మాం నివేదయ రామాయ సంప్రాప్తం కార్యగౌరవాత్. అతడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు, నేను ఎంతో ముఖ్యమైన పని మీద వచ్చానని రాముడికి చెప్పు. దూతోచ్యతి బలస్యాహం మహర్షేరమితౌజస రామం దిదృక్షురాయాత కార్యేణ హి మహాబల. నేను అమితమైన తేజస్సు గల మహర్షి యొక్క దూతను. ఒక పని మీద రాముణ్ణి చూడటానికి వచ్చాను. తస్య తద్వచనం శ్రుత్వా సౌమిత్రి స్వరయాన్విత న్యవేదయత రామాయ తాపసం తం సమాగతం. వెంటనే లక్ష్మణుడు కూడా త్వరగా వెళ్ళి ఆ ముని వచ్చినట్లుగా రాజుకి చెప్పాడు. జయస్వరాజధర్మేణ ఉభౌలౌకో మహాద్యుతే దూతస్వాం దృష్టిమాయాత తపసా భాస్కర ప్రభ. రాజ్యధర్మం చేత 2 లోకాలని జయించు, తపస్సు చేత సూర్యుని వంటి కాంతి గల దూత. అంటే ముందుగా రాముడికి జయం పలికి, ఆ తర్వాత చూడటానికి సూర్యుడిలాగా ఉన్న ఒక దూత నిన్ను చూడటానికి వచ్చాడు అని చెప్పాడు. తద్వాక్యం లక్ష్మణోక్తం వై శ్రుత్వా రామ ఉవాచ ప్రవేశ్యత మునిస్తాత సత్కృత పూర్వమేవ హి. రాముడు వెంటనే నాయన ఆ మునిని సత్కరించు, ఆ తర్వాత లోపలికి తీసుకురా అని చెప్పాడు. సౌమిత్రిస్తు తథేత్యుక్త్వా ప్రావేశేత తం మునిం జ్వలంతమివ తేజోభి ప్రదహంతమివాంశుభి. లక్ష్మణుడు కూడా అలాంటి చేస్తాన్ని పలికి ఆ మునిని లోపల ప్రవేశపెట్టాడు. సోభిగమ్య రఘుశ్రేష్టం దీప్యమానం సతేజస ఋషిర్మధురయా వాచ వర్ధస్వేత్యాహ రాఘవం. ఆ ఋషీశ్వరుడు రాముణ్ణి సమీపించాడు. మధురమైన వాక్యంతో వర్ధతే స్తు అని ఆశీర్వదించాడు. తస్మై రామో మహాతేజ పూజా మధ్య పురోగమాం దదౌ కుశలమఖ్య అవ్యగ్రం ప్రష్టం చైవోపచక్రమే. అప్పుడు ఆ మునీశ్వరుడికి అర్ఘ్యం మొదలైన పూజలు చేసి సావధానం చిత్తంతో కుశల ప్రశ్నలు వేయటం ప్రారంభించాడు. పృష్ఠస్య కుశలం తేనా రామేణ వదతాంబర ఆసనే కాంచనే దివ్యే నిశసాద మహాయుధ. అలా కుశల ప్రశ్నలు వేయగా ఆ ముని బంగారు ఆసనం మీద కూర్చున్నాడు. తమువాచ తతో రామ స్వాగతద్దే మహామునే ప్రాపయాస్య చ వాక్యాన్ని ఏతో దూతస్వమాగత. ఆ తర్వాత రాముడు అతనితో, మహాముని నీకు స్వాగతం, నువ్వు ఎవరి దూతిగా వచ్చావో చెప్పు. చోదితో రాజసింహేనా మునిర్వాక్యం అభాషత ద్వంద్వే ఏతత్ ప్రవక్తవ్యం హితం వై యజ్ఞపేక్షసే. అప్పుడు ఆ ముని అన్నాడు, నువ్వు కనుక హితాన్ని కోరితే ఈ విషయం అనేది రహస్యంగా చెప్పాలి నీకు. యః శృణోతి నిరేష్వేద్వా సవజ్జో భవితా తవ మహర్షేర్మునిముఖ్యస్య వచనం యజ్ఞపేక్షసే. మునుల్లో ముఖ్యుడైన మహర్షి వచనాన్ని నువ్వు మన్నిస్తే మన మాటలను ఎవడైతే వింటాడో
లేదా మాట్లాడుకుంటున్న మనల్ని ఎవడు చూస్తాడో అతను నువ్వు చంపవలే. తథేచిత ప్రతిజ్ఞాయ రామో లక్ష్మణమబ్రవీ ద్వారితిష్ట మహాబాహో ప్రతిహారం విసర్జ్య. రాముడు అలాన్ని ప్రతిజ్ఞ చేసి లక్ష్మణుడితో అన్నాడు, మహాబాహో ద్వారపాలకుని పిలువు, ద్వారకా పాలకుని పంపి ద్వారం వద్ద నువ్వే నిలుచో. సమే వధ్య ఖలు భవే ద్వాచం ద్వంద్వ సమీరితాం ఋషేర్మచ సౌమిత్రే పశ్చాద్వా శృణుయాచ్ఛయ. లక్ష్మణ, నేను ఈ ఋషి రహస్యంగా మాట్లాడుకోవాలి. ఎవడైతే మేము మాట్లాడుకుంటాం చూస్తాడో లేక వింటాడో అతన్ని నేను చంపివేసవలసి ఉంటుంది సుమా. తతో నిక్షిప్య కాకుత్సో లక్ష్మణం ద్వారి సంగ్రహం తమువాచము నీ వాక్యం తతే కథయస్తేతి రాఘవ. రాముడు లక్ష్మణుణ్ణి ద్వారమందు రక్షకుణ్ణిగా ఉంచి, ముని ఇప్పుడు చెప్పు, నువ్వు ఏ పని మీద వచ్చావు? తత్తే మనీష్టం వాక్యం ఏన వాస్యమాగదా కథయస్వా విశంకత్వం మాపి హృది వర్తతే. దేని చేత ఇక్కడికి వచ్చావు? ఎటువంటి శంక లేకుండా చెప్పు. నా మనస్సులో కూడా వినాలన్న కుతూహలం ఉన్నది. ఈ చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్య ఉత్తరకాండే త్రిచ్యుత్తర శతతమ సర్గ. ఇది వాల్మీకి ఋషి ప్రోక్తం ఆదికావ్యం శ్రీమద్ రామాయణంలోని ఉత్తరకాండలోని 103వ సర్గ. రేపు 104వ సర్గను ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.